యముడు శ్రవణ చిత్రగుప్తాదుల సహాయం వల్ల మనుషుల పుణ్య పాపాలు తెలుసుకొని వారిని పిలిచి తన నిజరూపాన్ని చూపిస్తాడు. యముని శరీరము మిక్కిలి పెద్దది, భయంకరము. అతని హస్తమున దండముంటుంది. దున్నపోతును ఎక్కి ఉంటాడు. అతని స్వరము ప్రళయకాలపు మేఘ గర్జన వలెనుంటుంది. కాటుక కొండవలె నల్లగా వాని రూపముంటుంది. వాని ఆయుధములు మెరుపుల వలె మెరుగుచుండును. ఇట్టి ఆయుధములను 32 చేతులతో ధరించి భయంకరుడై ఉంటాడు. 3 యోజనముల పొడవుగా ఉంటాడు. అతని కన్నులు దిగుడు చావుల వలె ఉంటాయి. కోరలతో, ఎర్రని కన్నులతో, పెద్ద ముక్కుతో మిక్కిలి భయంకరుడయ్యుండును. అతని వద్ద మృత్యువు, జ్వరము, మున్నగు పరివారం ఉంటాయి. అతని పరివారము కూడా అతని వలె భయంకరముగా ఉంటుంది. ఆ పరివారం కూడా యముని వలనే పాపులను గద్దించుచుంటాయి. ఆ మహారూపాన్ని చూస్తేనే చాలు పాపాత్ములు భయపడతారు. చిత్రగుప్తుడు మృత్యు, జ్వరాది రోగాలతో కూడి అతి భయంకరాకారుడై యమునికి సమీపంలో ఉంటాడు. అతని కంటే అతని దూతలు ఇంకా భయంకరులు. పాపులు వీరి గర్జనలకే వణుకుతుంటారు. దాన గుణము లేని పాపులు మరింతగా భయపడుతుంటారు.